వాటర్ సదుపాయం కల్పి కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో పెళ్లి కోసం దాచుకున్న బంగారం నగదు చోరీకి గురై 8 నెలలు గడిచినా కేసు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉరుకుందమ్మ ఇంట్లో సుమారు 20,000 నగదుతో పాటు బంగారు నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుటుంబ సభ్యుడైన హనుమంతరెడ్డిపై అనుమానం వ్యక్తమైనప్పటికీ తాను చోరీకి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. కేసును వేగవంతం చేసి చోరీకి గురైన నగదు ఆచూకీ తేల్చాలని బాధితులు కోరుకున్నారు. 9 గంటలకు మేము చేనుకు పోయాం సార్. చేనులో పోయింటే వాడు ఇంట్లో చేనులో చూసుకొని ఇంట్లోకి వచ్చి చేయడం వాడు దొంగతనం వాడు తప్పితే వాళ్ళు వేస్తారు. నా పిల్లలు ఉంటే కానీ వాళ్ళ ఇంట్లోకి పోయింటే కానీ ఆ పిల్లలు కానీ వచ్చే తలకల్లా బెదిరించి ఫైట్ సార్. కొట్టుకెళ్తారు బిగలు కానీ కొట్టుకెళ్ళే ఇంట్లో బీరువాకి మన కరెంటు తీసుకెళ్ళినా వాడు పోయిండే సారు. నాకేం లేదు, వాడు బంగారు వద్దు ఏమొద్దు, నా బంగారు నాకు ఈయన అంతే. అందరికీ నమస్కారం. నా పేరు విద్యశ్రీ, పెద్ద తుమ్మలం ఎస్ఐగా పనిచేస్తున్నాను. 25వ తారీఖు ఏప్రిల్లో 23/2026 23/2026 అని ఒక థెఫ్ట్ కేసు మేము నమోదు చేయడం జరిగింది. ఉరుకుందమ్మ పెద్ద తుమ్మలంకి చెందిన ఉరుకుందమ్మ గారి కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో మొదటిగా మేము క్రైమ్ సీన్ని విజిట్ చేశాము. అక్కడ మాకు ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతర ఆనవాళ్ళు కానీ ఎటువంటివి లభ్యం కాలేదు. సో తర్వాత మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని విచారించాము. ప్రైమ్గా సస్పెక్ట్ వీళ్ళు ఉరుకుందమ్మ వాళ్ళ మరిది వాళ్ళ అన్న కొడుకునే ఎవరినో సస్పెక్ట్గా చెప్తున్నారు, హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని. సో ఆ వ్యక్తిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా మేము పిలిపించి విచారించడం జరిగింది. సో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇవి కూడా వెరిఫై చేయడం జరిగింది. మెయిన్గా వీరి ఆరోపణ ఏంటంటే సస్పెక్ట్ హనుమంత్ రెడ్డి ఖచ్చితంగా తీశారు అనేది వీరి ఆరోపణ. సో దానికి సపోర్టింగ్ మనకి ఎటువంటి విట్నెస్లు లేనందువలన మేము అతన్ని పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేశాము. అతని మీద ఎటువంటి అనుమానం రానందుకు మేము దాన్ని ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా చేశారేమో అన్న కోణంలో కూడా మేము విచారిస్తున్నాము. గోల్డ్ షాప్స్ మన చుట్టుపక్కల ఆదోని, ఎమ్మిగనూరు ఇంకా చుట్టుపక్కల ఉన్న గోల్డ్ షాప్స్ దగ్గర కూడా మేమంతా నిఘా పెట్టాము. ఎవరైనా వెళ్ళి వీరు చెప్పిన ఆనవాళ్లతో కలిగిన